Dare to dream big. At Sun, we make it reality. ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ తల్లి పడే ప్రసవ వేదన ఏంటో మనందరికీ తెలిసిందే. అలాగే ఒక పరిశ్రమ, ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు కోల్పోయే రైతులు పడే ఆవేదన తెలిసిందే. అటువంటిది ఆ బిడ్డ బుడిబుడి అడుగులు వేస్తూ బోసినవ్వుల మాటలు చెబుతూ ఉంటే ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు. అలాగే పరిశ్రమలు, ప్రాజెక్టులు పూర్తయి ఫలాలు అందరికీ అందినప్పుడు ప్రజల్లో వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. దీనికి ఉదాహరణే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో గిట్టని వాళ్లు చేసిన విమర్శలు, హేళనలు అంతా ఇంతా కాదు. కానీ నేడు అదే హైటెక్ సిటీ ఒక కొత్త నగరాన్ని నిర్మించింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచింది. రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు దూరదృష్టితో ఆవిష్కరించినదే కియా కార్ల తయారీ పరిశ్రమ. కరువు కాటకాలకు నెలవైన అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలో కార్ల తయారీ కర్మాగారానికి 536 ఎకరాలను కేటాయించారు. కొండలు గుట్టలతో ఉన్న ఆ ప్రాంతాన్ని చదివేసి కియా కార్ల కంపెనీకి అప్పగించారు. కర్మాగారానికి అవసరమైన నీటిని కూడా కేటాయిస్తూ జీవోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో హైటెక్ నిర్మాణం చేపట్టినప్పుడు ఎదురైన విమర్శలే ఇక్కడా వినిపించాయి. అయితే చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా ముందడుగు వేశారు. కరువు సీమలో నీటిని సాగు భూములకు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారని విపక్షాలు విమర్శలు చేశాయి. కానీ కర్మాగారం వస్తే ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో రైతులకు వివరించి ఒప్పించారు చంద్రబాబు. 2017లో కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2019 నాటికి ఉత్పత్తి ప్రారంభించారు. మొదటి ఏడాదిలోనే 50,000కు పైగా కార్లను ఉత్పత్తి చేసిన కియా కంపెనీ 2025 నాటికి 15 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. ఏటా 3 లక్షల కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలని లక్ష్యంగా 3వ షిఫ్ట్ జోడించారు. చంద్రబాబు హయాంలో కర్మాగారం పనులు సాఫీగా సాగాయి. ప్రభుత్వం మారాక కొన్ని బాలారిష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అప్పటి అధికార పార్టీ నాయకుల దంతాలకు భయపడి కియా అనుబంధ పరిశ్రమను తమిళనాడుకు తరలించే ప్రయత్నాలు జరిగాయి. కియా పరిశ్రమ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు కృషి ప్రస్తుతం ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది. గతంలో భూములు అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. అందుకే దార్శనికుడు పాలకుడైతే రాష్ట్ర పురోగతి ఎలా ఉంటుందో కియా పరిశ్రమను చూపిస్తే తెలుస్తుంది.